Lecturer in economics. Today we are discussing about meaning and classification of markets లేదా మార్కెటింగ్. మార్కెట్ అంటే ఏమిటి, మార్కెట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే అంశం గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పూర్వకాలంలో మార్కెట్ అంటే క్రయ విక్రయాలు జరిగే ప్రదేశాన్ని మార్కెట్ అంటారు, లేదా అమ్మకాలు కొనుగోలు జరిగే ఒక ప్రదేశాన్ని మార్కెట్ అంటారు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనము చూసినట్లయితే మార్కెట్ అనే పదము లాటిన్ పదమైన మార్కెటస్. ద వర్డ్ మార్కెట్ ఈస్ derived ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మార్కెటస్, మీనింగ్ మర్చెండైజ్, వేర్స్, ట్రాఫిక్, ట్రేడ్ ఆర్ ఏ ప్లేస్ వేర్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్. మార్కెట్ అర్థం ఏంటి? అమ్మకాలు కొనుగోలు జరిగే ఒక ప్రదేశం, లేదా అమ్మకాలు కొనుగోలు జరిగే ఒక వ్యాపార లావాదేవీలు జరిగే ప్రదేశాన్ని మార్కెట్ అంటారు. ద కామన్ యూజెస్ ఆఫ్ మార్కెట్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ గూడ్స్ ఆర్ బ్రాట్ ఆర్ సోల్డ్. మనము సాధారణంగా మార్కెట్ అనే పదాన్ని ఎక్కడ వాడతామంటే, ఎక్కడైతే వస్తువులను అమ్ముతారు మరియు కొనుగోలు చేస్తారో ఆ ప్రదేశాన్ని మనం మార్కెట్ అంటాము. మార్కెట్ యొక్క నిర్వచనాలు చూసినట్లయితే, మార్కెట్ ఇన్క్లూడ్స్ బోత్ ప్లేస్ అండ్ రీజియన్ ఇన్ విచ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ ఇన్ ఫ్రీ కాంపిటీషన్ విత్ వన్ అనదర్. పీలే ప్రకారము మార్కెట్ అనే పదం అనేది ప్లేస్ మరియు స్థలము మరియు ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అమ్మకందారులు కొనుగోలుదారులు ఒకరికొకరు పోటీ పడుతూ ఉండే ప్రదేశం. నెక్స్ట్ చాప్మ్యాన్ ప్రకారం చూసినట్లయితే, ద టర్మ్ మార్కెట్ రెఫర్స్ నాట్ టు ఏ ప్లేస్ బట్ టు కమాడిటీ ఆర్ కమాడిటీస్ అండ్ బయర్స్ అండ్ సెల్లర్స్ హూ ఆర్ ఇన్ డైరెక్ట్ కాంపిటీషన్ విత్ వన్ అనదర్. ఇతని ప్రకారం ఏంటి? అమ్మకందారులు కొనుగోలుదారులు అమ్మకాలు మరియు కొనుగోళ్ల కోసం పోటీ పడే ప్రదేశం మార్కెట్ పీలే ప్రకారం. కానీ చాప్మెన్ ప్రకారం ఏంటంటే, ఇక్కడ అమ్మకందారులు కొనుగోలుదారులు ఒక ప్రదేశంతో పాటుగా ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల మధ్యలో పోటీ అనేది ఏర్పడే ప్రదేశం ఏదైతే ఉందో దానిని ఇండైరెక్ట్గా వస్తువుల మధ్య పోటీ ఉంటుంది, ప్లస్ అమ్మకందారులు కొనుగోలుదారుల మధ్య ఉండే పోటీని మనం మార్కెట్ అంటామని చాప్మెన్ యొక్క నిర్వచనం. డెఫినేషన్ ఆఫ్ మార్కెట్ అండ్ మార్కెటింగ్. మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎక్స్చేంజ్డ్. ఇక్కడ మార్కెట్ అంటే వస్తువులు మరియు సేవలను మనము మార్పిడి చేసుకునే ఒక ప్రదేశాన్ని మనం మార్కెట్ అంటాం. మార్కెట్స్ కాన్సిస్ట్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ విత్ ఫెసిలిటీస్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మార్కెట్లో అమ్మకందారులు కొనుగోలుదారులు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడం కోసము, లేదా వ్యాపార లావాదేవీలు జరుపుకోవడం కోసం. ఇక్కడ వ్యాపార లావాదేవీలు దేనికోసం అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవలను ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఉండే ఒక ప్రదేశమే మార్కెట్. మార్కెటింగ్ ఈజ్ ద ఎకనామిక్ ప్రాసెస్ బై విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద కన్జ్యూమర్స్ అండ్ దేర్ వాల్యూ డిటర్మైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ప్రైస్. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఏంటి? మార్కెటింగ్ అనేది ఒక ఆర్థిక లావాదేవీ ప్రక్రియ. ఇందులో వస్తువులు మరియు సేవలు ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్, ఉత్పత్తిదారులు మరియు అమ్మకందారుల మధ్య వస్తువుల యొక్క ద్రవ్య విలువలకు సంబంధించి జరిగే లావాదేవీలను ఇక్కడ మనం మార్కెటింగ్గా చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ మార్కెట్ చూసినట్లయితే, మార్కెట్ మే మీన్ ఏ ప్లేస్. మార్కెట్ అనగా ఒక ప్రదేశము. ఏం ప్రదేశం అది? వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ టేక్ ప్లేస్. అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మనం మార్కెట్ అంటాము. బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ కమ్ టుగెదర్ ఫర్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ అమ్మకందారులు కొనుగోలుదారులు వ్యాపార లావాదేవీల కోసం కలుసుకునే ఒక ప్రదేశం. బయర్స్ అండ్ సెల్లర్స్ కమ్ టుగెదర్ ఫర్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ వ్యాపార వ్యవహారాల కోసము అమ్మకందారులు కొనుగోలుదారులు కలుసుకునే ఒక ప్రదేశాన్ని ఇక్కడ మనం మార్కెట్ అంటాం. అండ్ ఆర్గనైజేషన్ త్రూ విచ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ టేక్ ప్లేస్. ఒక వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ అమ్మకాలను కొనుగోలు మరియు అమ్మకాలు లేదా వస్తువులను మార్పిడి చేసుకునే ఒక వ్యవస్థనే ఒక మార్కెట్గా చెప్పడం. ది యాక్ట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. మానవులు తమ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసము
వస్తువులను అమ్మకాలు మరియు కొనుగోలు జరిగే ఒక చర్యని మార్కెట్ అంటారు. an area of operation of commercial demand for commodities. ఇక్కడ ఒక వాణిజ్య కార్యకలాపాలు లేదా వస్తువులకు గల డిమాండ్ కలిగి ఉండే ఒక ప్రదేశంను మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. అసలు మనకు మార్కెట్స్ ఎందుకు అవసరం, మార్కెట్లు మనకు ఎందుకు అవసరం అని చూసినట్టయితే ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ మన వస్తువులు మరియు సేవలను బదిలీల కోసం లేదా మార్పిడి కోసం, వస్తువులు మరియు సేవలను మార్చుకునే ఒక ప్రదేశం కొరకు. ఫర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై బై ప్రైస్ మెకానిజం. ఇక్కడ డిమాండ్ మరియు సప్లైలను ధర అనే మెకానిజం ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకునే ఒక ప్రదేశము. ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద సొసైటీ. ఇక్కడ సమాజం యొక్క జీవితకాలం లేదా సమాజం యొక్క నాణ్యతమైన జీవన ప్రమాణాలను పెంచుకోవడం కోసం, సమాజ జీవన ప్రమాణాలను పెంచుకునే ఒక ప్రదేశం. ఫర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ మోడ్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో కొత్త రకమైన విధానాలు ఏవైతే ఉంటాయో లేదా కొత్త రకమైన వస్తూత్పత్తి ఏదైతే ఉందో లేదా కొత్త రకమైన నూతన విధానాలు ఏవైతే ఉంటాయో వాటి కొరకు మార్కెట్ కావాలి. ఫర్ హయ్యర్ ప్రొడక్షన్. అధిక ఉత్పత్తి జరుపుకునే విధానం కోసం మనకి ఇక్కడ మార్కెట్ అనేది అవసరమని చూడవచ్చు. అంటే మనం వస్తు సేవలను మార్పిడి చేసుకోవడం కోసము, డిమాండ్ సప్లైలను సర్దుబాటు చేయడం కోసము, సమాజంలో నాణ్యమైన జీవన ప్రమాణం పొందడం కోసము, నూతన రకమైన వస్తువులను పొందడం కోసము, అధిక ఉత్పత్తి పొందడం కోసం మనకు మార్కెట్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ మార్కెట్ల వర్గీకరణ చూసినట్లయితే మార్కెట్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ అప్రోచెస్ ఇన్ వేరియస్ వేస్. ఇక్కడ మార్కెట్లు అనేటివి డిఫరెంట్ విధానాలు లేదా డిఫరెంట్ పద్ధతుల ద్వారా లేదా వివిధ రకాలైన పద్ధతుల ద్వారా మనము డిఫైన్ లేదా క్లాసిఫికేషన్ చేయడం చెప్పవచ్చు. దెర్ ఆర్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ సిస్టమ్స్. దాదాపుగా ఒక 10 రకాలైన మార్కెటింగ్ సిస్టమ్స్ అనేటివి మనం గమనించవచ్చు. మార్కెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ కమాడిటీస్. అక్కడ ఎన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారు అనేది ఒకటి బేస్ చేసుకొని అమ్ముతారు. నెక్స్ట్ ఏరియా కవరేజ్, ఎంత విస్తీర్ణంలో అక్కడ మార్కెట్ ఉంది లేదా ఎంత ఏరియాని కవర్ చేస్తుంది అనేది బేస్ మీద చూసుకొని మార్కెట్ నిర్ణయించవచ్చు. లొకేషన్, అక్కడ స్థలము అనేది కూడా అక్కడ స్థలాన్ని బట్టి కూడా మార్కెట్ మనం వర్గీకరించవచ్చు. టైమ్ స్పాన్ అంటే మనము సమయం బట్టి కూడా మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిష్ మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ అబ్జర్వేషన్ అయితే మార్నింగ్ 10 to 12 లేదా 10 to 1 ఉంటుంది. ఇది ఏంటంటే టైమ్ స్పాన్, ఆ టైం వరకే అక్కడ అవైలబుల్ ఉంటాయి, ఆ తర్వాత అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉండవు. వాల్యూమ్ ఆఫ్ బిజినెస్, అక్కడ వ్యాపారం యొక్క లావాదేవీల యొక్క విలువలు, అక్కడ మార్కెటింగ్ ఎంత మేర జరుగుతుంది, లక్షల్లో జరుగుతుందా, వేలల్లో జరుగుతుందా, కోట్లలో జరుగుతుందా అనేది కూడా. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అక్కడ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, వ్యవహారాలను బట్టి. డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్, అక్కడ ఉండే పోటీలను బట్టి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్, రెగ్యులేషన్స్, ప్రభుత్వం యొక్క నియంత్రణ లేదా ప్రభుత్వ పాత్రను బట్టి. నేచర్ ఆఫ్ కమాడిటీస్, వస్తువుల యొక్క స్వభావాన్ని బట్టి. విజిబిలిటీ, విజన్, అక్కడ ఉండే దృశ్యాన్ని లేదా మనం అక్కడ కంటికి కనబడే విధానాన్ని బట్టి మార్కెట్లు అనేవి మనము 10 రకాలుగా వర్గీకరిస్తాం. అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ కమాడిటీస్, మనం ఇక్కడ వస్తువులను ఆధారంగా చేసుకొని మార్కెట్ వర్గీకరించినప్పుడు ఒకటి జనరల్ మార్కెట్, రెండోది స్పెసిఫైడ్ మార్కెట్ లేదా స్పెషలైజ్డ్ మార్కెట్. జనరల్ మార్కెట్ అంటే ఏంటి? సాధారణంగా అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రదేశంలో మనం ఒక రకరకాలైన దుకాణదారుల దగ్గర కొనుగోలు మరియు చేసే మార్కెట్ జనరల్ మార్కెట్. స్పెషలైజ్డ్ మార్కెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బజార్ కానీ లేదా రకరకాలైన డీమార్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి స్పెసిఫైజ్డ్ మార్కెట్స్. అలా ప్రత్యేకమైన ధరలు ఉంటాయి, ప్రత్యేకమైన వస్తువులు ఉంటాయి. జనరల్ వస్తువులతో పాటు ప్రత్యేకమైన వస్తువులు ఉంటాయి. నెక్స్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏరియా కవర్డ్, మనకి ఇక్కడ ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు చూసినట్లయితే లేదా స్థలాన్ని బట్టి మార్కెట్లు చూసినట్లయితే ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయని. ఒకటి లోకల్ మార్కెట్, రీజనల్ మార్కెట్, నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ లేదా వరల్డ్ మార్కెట్. లోకల్ మార్కెట్ అంటే ఏంటి?
విలేజ్ లేదా ప్రైమరీ మార్కెట్ ఏదని చెప్తాము. ద ఏరియా కవర్డ్ బై ద మార్కెట్ ఈజ్ లిమిటెడ్ టు సమ్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ విచ్ ఆర్ నియర్ బై ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఒక తక్కువ ప్రాంతంలో లేదా కొన్ని విలేజ్లకు కలిపి స్థానికంగా ఉండే వస్తువులకు డిమాండ్ కలిగించి ఉండే మార్కెట్ను లోకల్ మార్కెట్ అంటాము. ఈ లోకల్ మార్కెట్లో అక్కడ ఉండే వస్తువులు డిమాండ్ కలిగి ఉంటాయి. కొంతకాలం తర్వాత వస్తువులను ఇతర దేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా లేకుండా ఆ రోజు వరకే అవి అమ్ముడై మళ్ళీ తర్వాత అవి పాడైపోయే ప్రదేశం పూర్వకాలంలో ఉండే. కానీ ఇటీవల కాలంలో లోకల్ మార్కెట్లో కూడా ఉత్పత్తి అయిన తర్వాత అమ్మకాలు జరిగిన తర్వాత మిగిలిపోయిన వస్తువులను మనం ప్రాసెసింగ్ ద్వారా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఇటీవల కాలంలో మనం కలిగి ఉండడం గమనించవచ్చు. పెరిషబుల్ కమోడిటీస్ లైక్ వెజిటేబుల్, ఫ్రూట్స్, ఫిష్, మిల్క్ ఆర్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్. ఎగ్జాంపుల్ షాండీస్ అండ్ ఫేర్స్. సంతలు లేదా వార సంతలుగా మనము చెప్పవచ్చు. లోకల్ మార్కెట్ ఆర్ హెల్డ్ అకేషనల్లీ ఆర్ అండ్ స్పెషల్ డేస్. క్యాటిల్ మార్కెట్, షీప్ మార్కెట్. లోకల్ మార్కెట్లు అనేటివి కొన్ని రోజులలో మాత్రం పెడతారు. మనం దాన్ని ఏమంటాం, శనివారం మార్కెట్ లేదా ఆదివారం మార్కెట్, గురువారం మార్కెట్, వార సంతగా చెప్పడం జరుగుతుంది. వారంలో ఏదో ఒక రోజు పెట్టే మార్కెట్ మనం ఇక్కడ స్పెషల్ డేస్లో పెట్టే మార్కెట్ మనం వార సంతగా, అక్కడ ముఖ్యంగా పశువుల మార్కెట్ లేదా పశువుల సంత లేదా గొర్రెల సంత చూస్తాం. ఆ రోజులో మాత్రమే ఇవి మనకు దొరుకుతాయి. మళ్ళీ ఆ రోజు మనకు దొరకలే అంటే నెక్స్ట్ మళ్ళీ 1 వీక్ దాకా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని మనం లోకల్ మార్కెట్ చెప్తాం. ద ఏరియా కవర్డ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రీజనల్ మార్కెట్. ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ relatively larger than that of local market. This market covers 4-5 districts. The local market is only covered with 3 or 4 villages. 3 లేదా 4 ఊర్లకు సంబంధించిన మార్కెట్ లోకల్ మార్కెట్. ఇక్కడ 4-5 జిల్లాలకు సంబంధించిన మార్కెట్ ఏమంటామంటే రీజనల్ మార్కెట్. దీన్ని ప్రాంతీయ మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతీయ మార్కెట్ అనేది స్థానిక మార్కెట్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఫుడ్ గ్రెయిన్ మార్కెట్స్, ఫ్రూట్స్ మార్కెట్ అట్ స్టేట్ లెవెల్. These markets are regular in conducting business transactions with notified commodities. ఇక్కడ ఆహార ధాన్యాలకు సంబంధించిన వస్తువులు అమ్మవచ్చు, లేదా పండ్లు లేదా పొలాలకు సంబంధించిన మార్కెట్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ మార్కెట్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. అవసరమైతే స్టేట్ లెవెల్, రాష్ట్ర స్థాయిలో జరిగే బిజినెస్ కూడా ఈ మార్కెట్ ద్వారా వినియోగం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా కొన్ని వస్తువులకు సంబంధించిన లేదా కొన్ని నోటిఫైడ్ కమ్యూనిటీకి సంబంధించిన మార్కెటింగ్ మనము ఈ యొక్క రీజనల్ మార్కెట్లో మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగన్పల్లి మామిడి పండు అంటాం. బెంగన్పల్లి మామిడి పండు అంటే బెంగన్పల్లిలో ఎక్కువ మొత్తంలో పండుతుంది. అదేవిధంగా పసుపు ఫేమస్ నిజామాబాద్ జిల్లా, మొక్కజొన్న ఫేమస్ కరీంనగర్ జిల్లా అన్నట్టు రకరకాలైన కమ్యూనిటీస్, రకరకాలైన మార్కెట్లు. గుంటూరు అనేది మిర్చికి లేదా పత్తికి ఫేమస్ అని, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి వరికి ఫేమస్ అని ఏ విధంగా మనం చెప్పుకుంటామో ఇటువంటి కొన్ని స్పెషలైజ్డ్ వస్తువుల కోసం ఏర్పడే మార్కెట్లే రీజనల్ మార్కెట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ నేషనల్ మార్కెట్. ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ద మార్కెట్ కవర్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఇక్కడ స్థలం ఏదైతే ఉందో దేశం మొత్తంలో దీని యొక్క మార్కెటింగ్ విస్తారం అనేది జరుగుతుంది. ద నేషనల్ మార్కెట్స్ ఆర్ ఫౌండ్ ఫర్ ద కమోడిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ డిమాండ్ ఓవర్ ఎంటైర్ ద కంట్రీ. ఇక్కడ జాతీయ మార్కెట్లో దొరికే వస్తువులన్నిటికీ కూడా డిమాండ్ అనేది దేశ స్థాయిలో ఉంటుంది, జాతీయ స్థాయిలో ఉంటుంది. ఇటువంటి మార్కెట్లు అన్నీ కూడా మనము జాతీయ స్థాయి మార్కెట్లుగా చెప్పడం జరుగుతుంది. ఈ జాతీయ స్థాయి మార్కెట్లో నెంబర్ 1 ఫస్ట్ టెక్స్టైల్ మార్కెట్, వస్త్ర పరిశ్రమ లేదా వస్త్ర పరిశ్రమ సంబంధించిన మార్కెటింగ్. జూట్ మార్కెట్, జరుము సంబంధించిన మార్కెట్. టీ మార్కెట్, తేయాకు సంబంధించిన మార్కెట్. ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో డిమాండ్ కలిగి ఉండే వస్తువులను అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రదేశాన్ని మనం ఇక్కడ జాతీయ మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. ఈ జాతీయ మార్కెటింగ్ ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా ఈ జాతీయ మార్కెట్ సంబంధించిన వస్తు సప్లై, వస్తు డిమాండ్ అనేది జాతీయ స్థాయిలో మొత్తం అన్ని ప్రదేశాల్లో ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ మరియు తేయాకు పరిశ్రమగా చెప్తాము. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ది కమోడిటీస్ ఆర్ సోల్డ్ ఇన్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ స్థాయిలో ఉండే అన్ని దేశాలలో ఉండే మార్కెట్ను మనం ఇంటర్నేషనల్ మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. ద మార్కెట్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇస్ ఎక్స్టెండ్ ఓవర్ ద ఎంటైర్ గ్లోబ్. ఇక్కడ ఈ మార్కెట్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ప్రపంచ స్థాయిలో ఉంటాయి. ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ ద నేషన్. ఇక్కడ అమ్మకందారులు కానీ లేదా కొనుగోలుదారులు కానీ
వాళ్ళ సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచ స్థాయిలో ఉండే ప్రతి దేశంలోని అమ్మకందారులు కొనుగోలుదారులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం గల మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ క్యాష్యూ, కాఫీ మార్కెట్, టీ మార్కెట్, స్పైసెస్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, సిల్వర్ మార్కెట్, డైమండ్, మిషనరీ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్కి మనము ఉదాహరణలుగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్స్ అకార్డింగ్ టు ద లొకేషన్. మార్కెట్స్ అనేటివి యొక్క స్థానిక లేదా స్థలాన్ని బట్టి ఉండే మార్కెట్లో ముఖ్యంగా విలేజ్ మార్కెట్, ప్రైమరీ హోల్సేల్ మార్కెట్, సెకండరీ హోల్సేల్ మార్కెట్, టెర్మినల్ మార్కెట్, సీబోర్డ్ మార్కెట్ అని వర్గీకరించవచ్చు. విలేజ్ మార్కెట్ చూసినట్లయితే ద ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఈజ్ కన్ఫర్మ్ టు స్మాల్ విలేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ విలేజెస్. మేజర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేక్ ప్లేస్ అమాంగ్ ద బయర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ దీస్ విలేజెస్. ఇట్ మే బి రెగ్యులర్ ఆర్ అకేషనల్ ఇన్ నేచర్. ఇక్కడ మనము గ్రామ మార్కెట్ లేదా విలేజ్ మార్కెట్ చూసినట్లయితే ఈ విలేజ్ మార్కెట్ లోపల కొన్ని చిన్న చిన్న విలేజీలు ఒక సమూహంగా ఏర్పడి సంతను ఏర్పాటు చేసుకుంటాయి. ఇందులో ముఖ్యంగా వస్తువులు మరియు సేవలు అనేటివి బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ విలేజ్ల మధ్యన మాత్రమే జరుగుతాయి. ఇది దాదాపుగా ప్రతిరోజు ఉండొచ్చు లేదా ఏదో ఒక రోజు వాళ్ళు పెట్టుకునే మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని మనం విలేజ్ మార్కెట్గా చెప్తాము. నెక్స్ట్ ప్రైమరీ హోల్సేల్ మార్కెట్. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ బిగ్ టౌన్స్ ఆర్ తాలూకాస్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ప్రైమరీ హోల్సేల్ మార్కెట్లు అంటే మన విలేజ్ మార్కెట్లో రీటైల్గా అమ్మే వస్తువులు ఏవైతే ఉంటాయో వాళ్ళు మండల స్థాయిలో ఉండే లేదా జిల్లా స్థాయిలో లేదా పట్టణ స్థాయిలో ఉండే మార్కెట్లలో వీళ్ళు కొనుగోలు చేసుకొని మళ్ళీ విలేజ్ స్థాయిలో తీసుకెళ్ళి అమ్ముకునే మార్కెట్స్. ఆల్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ కమాడిటీస్ ఫ్రమ్ ద విలేజ్ మార్కెట్స్ ఆర్ పూల్డ్ హియర్. ఇక్కడ నుంచి వాళ్ళు రకరకాలైన అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దెన్ లొకేషన్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ ట్రేడర్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేటివి ప్రొడ్యూసర్స్, అమ్మకందారులు మరియు వ్యాపారస్తుల మధ్య జరుగుతుంది. దీస్ సెకండరీ హోల్సేల్ మార్కెట్, థర్డ్ వన్. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ డీలింగ్ విత్ మేజర్ అగ్రికల్చర్ కమాడిటీస్ లైక్ రైస్, పల్సెస్, సాడ్ సీడ్స్, సెల్లీస్ ఎట్సెట్రా. ఇక్కడ జిల్లా స్థాయిలో జరిగే కార్యకలాపాలన్నీ కూడా సెకండరీ హోల్సేల్ మార్కెట్గా మనం చెప్తాము. హోల్సేలర్స్ అండ్ విలేజ్ ట్రేడర్స్ ఆర్ దాన్ మెయిన్ పార్టిసిపెంట్స్. ఇక్కడ హోల్సేల్ అండ్ విలేజ్ ట్రేడర్స్. హోల్సేల్ అంటే ఏంటండి? టోకు వర్తకులు మరియు విలేజ్ ట్రేడర్స్, గ్రామీణ వ్యాపారులు అందరూ కలిసి ఉండేది. ముఖ్యంగా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. బల్క్ ఆఫ్ ద అరైవల్స్ కమ్ ఫ్రమ్ ద ప్రైమరీ హోల్సేల్ మార్కెట్స్ ఆర్ విలేజ్ మార్కెట్స్. ఇక్కడ నుండి ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తారు. ప్రైమరీ హోల్సేల్ మార్కెట్ కానీ విలేజ్ హోల్సేల్ మార్కెట్ తీసుకెళ్తారు. ట్రాన్సాక్షన్స్ ఆఫ్ కమాడిటీస్ అక్కర్స్ ఇన్ లార్జ్ స్కేల్. ఇక్కడ ఎక్కువ మొత్తంలో వ్యాపార లావాదేవీలు చాలా పెద్ద మొత్తంలో జరిగే మార్కెట్ ఇది సెకండరీ హోల్సేల్ మార్కెట్. కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్స్, హమాలీస్ అండ్ వేమెన్ ఫెసిలిటీస్ ద ప్రాసెస్. ఇక్కడ మనకు కమిషన్ ఏజెంట్లు కనబడతారు, బ్రోకర్స్ కనబడతారు, అమాలీస్ కనబడతారు. అదేవిధంగా వెయింగ్ ఫెసిలిటీస్, ఇక్కడ తూకాలు వేసే వ్యక్తులు కూడా మనకు కనబడే పరిస్థితి ఉన్న మార్కెట్ సెకండరీ హోల్సేల్ మార్కెట్. నెక్స్ట్ టెర్మినల్ మార్కెట్. టెర్మినల్ అంటే వన్ పాయింట్ లొకేటెడ్ ఇన్ బిగ్ సిటీస్, స్టేట్ క్యాపిటల్, సీ పోర్ట్స్. వెల్ ఆర్గనైజ్డ్ మార్కెట్స్ అండ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ టు సీ దట్ ఆల్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆపరేషన్స్ టేక్ ప్లేస్. ఇది గవర్నమెంట్ ద్వారా నిర్వహిస్తున్న మార్కెట్ ఏదైతే ఉందో దీన్ని మనం సిటీ లేదా రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో మనము చూడడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ యాక్టివిటీస్ ఆర్ ప్రిడామినెంట్ ఇన్ దీస్ మార్కెట్స్. ఇక్కడ వస్తువులను ప్రాసెసింగ్ చేయడం కాకుండా అవసరమైతే నిల్వ చేసి అమ్ముకునే ఫెసిలిటీస్ కనబడే మార్కెట్స్ అన్నీ కూడా టెర్మినల్ మార్కెట్స్. కన్జ్యూమర్స్, హోల్సేలర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెంట్స్ ఆర్ సీన్ ఇన్ దీస్ మార్కెట్స్ విత్ రెగోరియస్ ట్రాన్సాక్షన్స్ యాక్టివిటీస్. ఇక్కడ వినియోగదారులు, టోకు వర్తకులు మరియు మార్కెటింగ్ ఏజెంట్స్ మనం ఇక్కడ వీళ్ళను చూడడం జరుగుతుంది. వీరి మధ్యనే ట్రాన్సాక్షన్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో జరుగుతాయి. దీస్ మార్కెట్స్ ఆర్ జనరల్లీ సిచ్యువేటెడ్ ఇన్ బిగ్ సిటీస్ లైక్ బెంగళూరు, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. ఈ మార్కెట్లు అనేటివి చాలా ఎక్కువ పెద్ద పెద్ద నగరాలలో జరుగుతాయి. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా ప్రాంతాలలో ఇటువంటి మార్కెట్స్ మనం చూడడం జరుగుతుంది. సీబోర్డ్ మార్కెట్ మెయిన్లీ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కమాడిటీస్. ఇక్కడ ముఖ్యంగా
ఎగుమతి దిగుమతుల కోసం జరుగుతున్న మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని మనం సీబోర్డ్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. సైంటిఫికల్లీ స్టాండర్డైజ్డ్ అండ్ గ్రేడెడ్ కమోడిటీస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ లొకేటెడ్ ఎట్ ముంబై, చెన్నై, కోల్కతా అండ్ వైజాగ్ లేదా విశాఖపట్నం. సీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర జరిగే లావాదేవీల కోసం ఏర్పడిన మార్కెటే సీబోర్డ్ మార్కెట్గా మనం చెప్పడం జరుగుతుంది. మార్కెట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్ స్పాన్, మనము కాలాన్ని బట్టి లేదా కాలాన్ని బట్టి మనం మార్కెట్లను విభజించినప్పుడు షార్ట్ పీరియడ్ మార్కెట్, తక్కువ కాల వ్యవధి గల మార్కెట్లు, దీర్ఘకాల వ్యవధి గల మార్కెట్లు, సెక్యులర్ సాధారణంగా ఉండే మార్కెట్లు చూసినట్లయితే ఇక్కడ మనకు షార్ట్ పీరియడ్ మార్కెట్స్, లాంగ్ రన్ పీరియడ్ మార్కెట్స్, సెక్యులర్ ట్రెండ్ను బట్టి ఉండే మార్కెట్లను చూసినట్లయితే మనము లేదా ఋతువులను బట్టి ఉండే మార్కెట్లను చూసినట్లయితే ముఖ్యంగా ఫస్ట్ వన్ షార్ట్ పీరియడ్ మార్కెట్ హెల్డ్ ఫర్ బ్రీఫ్ పీరియడ్ ఇన్ ఏ డే. ఇది దాదాపుగా ఒక రోజు కలిగి ఉంటుంది. సప్లై ఆఫ్ కమాడిటీస్ ఇస్ ఫిక్స్డ్, ఇక్కడ సప్లై చేసే వస్తువులన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. ప్రైస్ వేరియేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఫర్ ద కమాడిటీ ఇన్ ద డే, ఆ రోజులో ఉండే ఆ వస్తువుకు ఉండే డిమాండ్ని బట్టి అక్కడ ధర నిర్ణయించడం జరుగుతుంది. సప్లై జీరో ఎలాస్టిక్, ఇక్కడ సప్లై అవ్యాకోచంగా ఉంటుంది, ఎంత అయినా కూడా సప్లై చేసుకునే అవకాశం ఉండదు. ఎంత మేరకు అక్కడ అవసరం ఉందో అంత మేరకు మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, ఇక్కడ ఆ ఏరియాలో లేదా ఆ రోజులో ఎంత మేరకు అమ్ముడుపోతే అంత మేరకు మాత్రమే తీసుకొచ్చుకునే మార్కెట్ కాబట్టి ఇక్కడ సప్లై అనేది జీరో ఎలాస్టిక్గా ఉండే మార్కెట్ షార్ట్ రన్ పీరియడ్ మార్కెట్ చెప్పవచ్చు. లాంగ్ రన్ పీరియడ్ మార్కెట్ చూసినట్లయితే డ్యూరబుల్ కమాడిటీస్ విచ్ కెన్ బి స్టోర్డ్ ఫర్ సమ్ టైమ్ ఆర్ ట్రాన్సాక్టెడ్ ఇన్ దీస్ మార్కెట్స్. ప్రైస్ ఫర్ ద ప్రోడక్ట్స్ ఆర్ గవర్నర్డ్ బై సప్లై అండ్ డిమాండ్. ఫుడ్ గ్రెయిన్ మార్కెట్, ఆయిల్ సీడ్ మార్కెట్. ఇక లాంగ్ రన్ పీరియడ్ మార్కెట్లో చూసినట్టయితే వస్తువుల యొక్క మన్నిక ఎక్కువగా ఉంటుంది, ఇవి అవసరమైతే నిల్వ చేసుకొని అమ్ముకునే అవకాశం ఉంటుంది. కొంతకాలము ఈ మార్కెటింగ్లో ట్రాన్సాక్షన్ జరుపుకునే విధంగా ఉన్న మార్కెట్లు లాంగ్ రన్ పీరియడ్ మార్కెట్లు. ఇక్కడ ధర అనేది గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క ప్రొడక్ట్స్ అండ్ గవర్నర్డ్ బై సప్లై అండ్, ఇక్కడ వస్తువుల యొక్క ధర అనేది ఆ వస్తువుకున్న డిమాండ్ సప్లైని బట్టి నిర్ణయించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆహార ధాన్యాలకు సంబంధించిన మార్కెట్, ఆయిల్ సీడ్స్ మార్కెట్, నూనె గింజల మార్కెట్స్. దీస్ ఆర్ ద పర్మనెంట్ మార్కెట్. సెక్యులర్ మార్కెట్ మీన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అండ్ మిషనరీ గూడ్స్ ఆర్ ట్రాన్సాక్టెడ్ ఇన్ దీస్ మార్కెట్స్. మ్యానుఫ్యాక్చర్డ్ కూడా తయారైన వస్తువులను లేదా మిషనరీ గూడ్స్, యంత్ర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం జరిగే మార్కెట్ అంతా కూడా మనం సెక్యులర్ మార్కెట్ చెప్పడం జరుగుతుంది. గోడౌన్ అండ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఆర్ హైలీ డెవలప్డ్, ఇక్కడ వస్తువులు నిల్వ చేసుకోవడం కోసము లేదా వస్తువులను శ్రేణీకరించుకోవడం కోసము అనేక రకాల వస్తువులు ఇక్కడ ఉంటాయి. వెల్ ఆర్గనైజ్డ్ డీల్ విత్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్, అమ్మకాలు మరియు కొనుగోలు అవసరం ఉండే మార్కెట్స్ అన్ని కూడా మనం కనబడతాయి. మార్కెట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ బిజినెస్, హోల్సేల్ మార్కెట్స్, రిటైల్ మార్కెట్స్, టోకు వర్తకులు మరియు చిల్లర వర్తకులు. వెన్ లార్జ్ క్వాంటిటీస్ ఆర్ బ్రాట్ అండ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ఎమంగ్ ద ట్రేడర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ట్రేడర్స్ ఆర్ సీన్. ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో అమ్మకందారులు మరియు వ్యాపారస్తులు మాత్రమే జరిగి ఉండే మార్కెట్ హోల్సేల్ మార్కెట్. రిటైల్ మార్కెట్ అంటే రిటైల్ సెల్ కమాడిటీస్ టు కన్జ్యూమర్స్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ రిటైల్ మార్కెట్లో వినియోగదారులు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ను తక్కువ క్వాంటిటీలో కొనుగోలు చేసుకుని వెళ్ళే మార్కెట్ రిటైల్ మార్కెట్. ప్రొడ్యూసర్స్, రిటైలర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ సీన్ ఇన్ దిస్ మార్కెట్. ఇక్కడ అమ్మకందారులు ఉంటారు, చిల్లర వర్తకులు ఉంటారు మరియు వినియోగదారులు కూడా మన ఈ మార్కెట్లో చూడవచ్చు. మార్కెట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇక్కడ మనం మార్కెట్లను వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీల యొక్క స్వభావాన్ని బట్టి చూసినట్లయితే ద్రవ్య మార్కెట్లు, ఫార్వర్డ్ మార్కెట్స్కి మనం చెప్పడం జరుగుతుంది. మార్కెట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ మార్కెట్స్, స్పాట్ మార్కెట్స్. ఇన్ దీస్ ఆర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్ బీయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ దీస్ గూడ్స్. వ్యాపార లావాదేవీల లోపల నగదు లావాదేవీలు జరుపుకునే మార్కెట్ మనము ద్రవ్య మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. ఫార్వర్డ్ మార్కెట్, దీస్ ఆర్ ద మార్కెట్స్ ఇన్ విచ్ ఫ్యూచర్ సేల్స్ అండ్ పర్చేజ్ ఆఫ్ కమాడిటీస్ టేక్ ప్లేస్ ఎట్ ద కరెంట్ టైమ్. దిస్ ప్రాసెస్ ఆల్సో కాల్డ్ as హెడ్జింగ్. అంటే వ్యాపార లావాదేవీలను మనం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అమ్మకాలను మరియు కొనుగోళ్లను జరిపే ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మనము ఫార్వర్డ్ మార్కెట్ అంటాము. ఇందులో జరిగే ప్రాసెసింగ్ మొత్తాన్ని కలిపి మనము హెడ్జింగ్గా చెప్పడం జరుగుతుంది. ఆన్ ద బేస్ ఆఫ్ కాంపిటీషన్, మనము పోటీని బట్టి చూసినట్లయితే మార్కెట్లు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. సంపూర్ణ పోటీ మార్కెట్ అంటాము దీని తెలుగులో.
అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటాము. పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అనేది ఓన్లీ వన్ టైప్ ఉంటుంది. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది మళ్ళీ 4 రకాలుగా ఉంటుందని మనం గమనించవచ్చు. A market is said to perfectly competitive market when there are many sellers, buyers transacting a homogeneous product. వస్తువులన్నీ సజాతీయాలు కలిగి ఉండి అమ్మకందారులు కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉండే మార్కెట్ మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. దేర్ ఆర్ మెనీ సెల్లర్స్, అమ్మకందారులు ఎక్కువగా ఉంటారు. హోమోజెనస్ ప్రోడక్ట్స్ ఆర్ సోల్డ్, అన్ని సజాతీయ వస్తువులు అమ్మకం జరుగుతుంది. సెల్లర్స్ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ. ఇక్కడ అమ్మకందారులు వస్తువు యొక్క ధరపైన ఎలాంటి కంట్రోల్ కలిగి ఉండరు. ఫార్మ్ కమాడిటీస్ అన్నీ కూడా సంస్థలు కలిగి ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్: లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్, homogeneous product, free entry and free exit of the firm, prices should be uniform throughout the market, no government regulations, buyers and sellers have perfect knowledge of the market, goods can be moved from one place to another place without any restrictions. అమ్మకందారులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. వస్తువులు సజాతీయాలుగా ఉంటాయి. సంస్థలు స్వేచ్ఛగా ప్రవేశించే నిష్క్రమించే అవకాశం ఉంటుంది. ఇక్కడ వస్తువులు అన్నీ మార్కెట్ మొత్తంలో ఒకటే ధర ఉంటుంది. గవర్నమెంట్ యొక్క నియంత్రణ ఏమీ ఉండదు. ఇక్కడ వస్తువుకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది అమ్మకందారులు కలిగి ఉంటారు మరియు కొనుగోలుదారులు కలిగి ఉంటారు. ఇక్కడ వస్తువులు ఒక ప్రదేశంకి వెళ్ళి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్స్ ఆర్ టు బి ఏ మార్కెట్ ఈజ్ said to be imperfect when products are similar but not identical, prices are not uniform throughout the market, there is a lack of communication, there is a restriction of movement of goods from the one place to another place. ఇక్కడ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ఎప్పుడు సాధ్యమైందంటే ఇక్కడ వస్తువులన్నీ కూడా సిమిలర్గా కానీ లేదా సేమ్గా ఉండకపోయినట్లయితే, వస్తువులన్నీ యూనిఫామ్గా లేనట్లయితే, ధరలు యూనిఫామ్గా లేనట్లయితే, కమ్యూనికేషన్ ఎక్కువగా లేకపోవడం, వస్తువులను ఒక మరో ప్రదేశానికి తీసుకునే అవకాశం లేనప్పుడు ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ సాధ్యమవుతుంది. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో మళ్ళీ monopolistic many sellers, pure oligopoly few sellers, different oligopoly few sellers, monopoly one seller. Monopoly means one buyer but many sellers. Oligopoly only few buyers. Bilateral monopoly single seller faces single buyers. Markets on the basis of government interventions or regulations: regulated markets, unregulated markets. Regulated markets, the statutory markets committees govern regulated, but government from time to time makes marketing acts. రెగ్యులేటింగ్ మార్కెట్ లోపల ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉండే ప్రతిసారి ఈ మార్కెట్ల మీద నిఘా అనేది ఉంటుంది. మార్కెటింగ్ కాస్ట్, మార్జిన్స్ అండ్ ఫీజ్ ఆర్ స్టాండర్డ్. ఇక్కడ మార్కెట్లో ఉండే వ్యయాలు కానీ ధరలు కానీ మార్జిన్స్ కానీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక్కడ రకరకాలైన ధరలు ఏవైతే ఉంటాయో వాటిని డిస్ప్లే చేస్తుంటుంది లేదా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉండే మార్కెట్ రెగ్యులేటింగ్. అన్రెగ్యులేటెడ్ మార్కెట్ బిజినెస్ ఇస్ కండక్టెడ్ వితౌట్ ఎనీ సూపర్విజన్, ఆప్షన్స్ ఆఫ్ ద రూల్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ అనియంత్రిత మార్కెట్లు ఏవైతే ఉంటాయో వాటిలో గవర్నమెంట్ యొక్క పర్యవేక్షణ కానీ లేదా నియంత్రణ కానీ ఏమీ ఉండదు. మిడిల్ మ్యాన్ ఇక్కడ మధ్యవర్తుల దోపిడీ ఎక్కువగా ఉండి కన్జ్యూమర్స్ ఎక్కువ మొత్తం నష్టపోయే మార్కెట్ ఏదైతే ఉందో అది అన్రెగ్యులేటెడ్ మార్కెట్ చెప్పడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ ఆర్ పుట్ టు లాస్ యాజ్ మిడిల్ మ్యాన్ ఎక్స్ప్లాయిట్ దెన్ ద వేమెంట్, మెజర్మెంట్, పేమెంట్ ఎట్సెట్రా. ఇక్కడ ఎక్కువ మొత్తంలో మధ్య దళారుల దోపిడీ ఎక్కువ మొత్తం కనబడుతుంది. మార్కెట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ నేచర్ ఆఫ్ కమాడిటీ మార్కెట్, వస్తువులకు సంబంధించిన మార్కెట్, మూలధన మార్కెట్. ఇట్ డీల్స్ విత్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కమాడిటీ. క్యాటిల్ మార్కెట్, కాటన్ మార్కెట్, సిల్క్ మార్కెట్, బులియన్ మార్కెట్. ఇక్కడ వస్తువు ఆధారంగా చేసుకునే మార్కెట్ మనం ఇక్కడ కమాడిటీ మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. వస్తువుల ఆధారంగా చేసుకున్న మార్కెట్ మనం ఇక్కడ కమాడిటీ మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా క్యాటిల్ పశువుల సంత, పశువుల మార్కెట్, పత్తి మార్కెట్, సిల్క్ మార్కెట్, బంగారం మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ ఇన్ విచ్ షేర్స్, సెక్యూరిటీస్ అండ్ బాండ్స్ ఎట్సెట్రా ఆర్ బీయింగ్ పర్చేస్డ్ అండ్ సోల్డ్. షేర్ మార్కెట్, మనీ మార్కెట్. ఇక్కడ షేర్లు మరియు ద్రవ్య మార్కెట్లు ఏవైతే ఉంటుందో దాన్ని మనం క్యాపిటల్ మార్కెట్ చెప్పాలి. మార్కెట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ విజన్: బ్లాక్ మార్కెట్, ఓపెన్ మార్కెట్. బ్లాక్ మార్కెట్ ఇన్విజిబుల్. ఇన్ దిస్ మార్కెట్ గూడ్స్ ఆర్ నాట్ ప్లేస్డ్ ఇన్ షాప్స్ బట్ ఆర్ కెప్ట్ ఇన్ ద గోడౌన్స్. ఇక్కడ బ్లాక్ మార్కెట్ అనేది ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లేకుండా జరుగుతుంది. ది గూడ్స్ కెనాట్ బి సీన్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్, ఆన్ డిమాండ్ ద గూడ్స్ అండ్ డెలివర్డ్ టు బయర్స్. ఇక్కడ మనకు కొనుగోలు చేసే సమయంలో చూపకుండా డైరెక్ట్ వాళ్ళ గోడౌన్ ద్వారా వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోయే అంశం గల మార్కెట్ ఇక్కడ బ్లాక్ మార్కెట్. ఎనీ గూడ్స్ విచ్ ఈజ్ ఇన్
షార్ట్ ఆఫ్ సప్లై అండ్ ఎనీథింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ హై ఎఫెక్టివ్ డిమాండ్ విల్ బి సోల్డ్ ఇన్ బ్లాక్ మార్కెట్. వార్స్, డ్రాట్స్, ఫ్లడ్స్ వీటి సందర్భంలో ఏర్పడేది మార్కెట్ మనకు బ్లాక్ మార్కెట్. కరువులు మరియు వరదలు లేదా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ ఎక్కువ మొత్తంలో తమ పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా ఓపెన్ మార్కెట్, దీస్ ఆర్ విజిబుల్ మార్కెట్ అండ్ ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్ బిట్వీన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. ప్రైస్ ఇస్ డిటర్మైన్డ్ బై ద డిమాండ్ అండ్ సప్లై. వస్తువు యొక్క డిమాండ్ మరియు సప్లైని బట్టి ధర నిర్ణయించే మార్కెట్. మరియు ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా ఓపెన్ వ్యవహారాలు జరుగుతుంటాయి. ఇక్కడ అమ్మకందారులు కొనుగోలుదారుల మధ్య ఓపెన్ వ్యవహారాలు లేదా బహిరంగ వ్యవహారాలు జరిగే మార్కెట్ ఓపెన్ మార్కెట్ అయితే, ఎటువంటి బహిరంగంగా వస్తువులను కొనుగోలు అమ్మకాలు జరగకుండా చూపే మార్కెట్ అయితే దాన్ని బ్లాక్ మార్కెట్ అని, ఓపెన్గా ఉండే మార్కెట్ బహిరంగ వ్యవహారాలు జరిగే మార్కెట్ ఓపెన్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ సెమ్ విద్యార్థులు మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు కాంపిటేటివ్ సైడ్లో ఉండే అవగాహన నిమిత్తం మరియు మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఉండే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని ఇంత డెప్త్గా ఈ యొక్క టాపిక్ని వివరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.